దర్శనం. తెలుగు జాతి గర్వించదగ్గ ఒక సర్వోన్నత ధర్మమూర్తి, దేశమే శ్వాసగా ధర్మమే ధ్యాసగా, ఒక కాషాయంబరం లేని ఒక కర్మయోగిగా నిత్యం సనాతన ధర్మ ప్రచారమే తమ లక్ష్యంగా జీవనం సాగిస్తున్న మహనీయమూర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు. గురుగారు ప్రణామాలు. నమస్కారం అండి. ఈ మహనీయమూర్తి యొక్క పరంపర ఎలా వచ్చింది ఒక్కసారి? మాది యజుర్వేద శాఖే, కృష్ణ యజుర్వేదీయులు. కానీ మా పూర్వీకులు విజయవాడలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే సినిమా రంగం ద్వారా ఏ కీర్తి కావాలనుకున్నానో అదంతా చూసేసే దాని మీద నా మోహం పోయింది కూడా. అలా రాసినప్పుడు నేను పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం అనే పాట ఎంతో నాకు చాలా ఇష్టమైన పాట. అలాగే సుస్వాగతం ఎందుకు మీరు మెన్షన్ చేశారు. అవునండి. అందులో తండ్రి తనయుల సంభాషణ రూపంలో హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకునే పాట ఉంది. అది నాకు చక్కగా ఒక గంటలో పాట రాశాను. అలాగే శుభాకాంక్షల సినిమాలో ఆనందమానందమాయే అద్భుతమైన ఆశల నందనమాయ, అది కూడా నాకు తృప్తికరమైన సాహిత్యం. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. చిత్రం ఏంటంటే ట్యూను శివుడికి సంబంధించిన శివరాత్రి జాతర మొట్టమొదటి పాట అదే రికార్డ్ అయింది, అదే ప్రసిద్ధి అయింది. మొట్టమొదట బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు ఆ పాట పాడటంతోనే స్టూడియోలో వెల్కమ్ చెప్పారు సినిమా రంగంలోకి. ఈ పాదం దివ్య పాదం. దర్శనం.